దేవుని యొక్క ఆశీర్వాదమే పొందాలని కోరుకుంటే, దేవుని ద్వారా స్వస్థత పొందాలని కోరుకుంటే, దేవుని ద్వారా దీవించబడాలని కోరుకుంటే, సైన్యములకు అధిపతియగు దేవుడు నీకు మేలు చేయాలని నీవు ఆశపడితే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? తిన్నగా ఆయన దగ్గరకు రావాలి. చాలామంది ఎరుగక, తెలిసని నేను అనుకోను కానీ తెలియకనే దేవుని సన్నిధానానికి రారు, దేవుని సముఖమునకు రారు, ఆయన మందిరంలోనికి రారు. రాకపోవడం వలన నువ్వు సాధించేది ఏముంటుంది చెప్పు? ఏమీ ఉండదు. దేవుని వాక్యం బోధిస్తుంది, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు తన నామముందు విశ్వాసం ఉంచే ప్రతి వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగా నింపుతాడని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. నీకే మేలు కావాలో అడుగు. అడిగితే నీవు నోరు తెరిస్తే నేను దానిని నింపెదను అన్నాడు. దాని అర్థం ఏంటంటే మళ్ళా నువ్వు అడిగే పని లేకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, మీరు దీవించబడతారు, మీ పిల్లలు కూడా దీవించబడతారు దేవుని వాక్యాన్ని బట్టి.